రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒక చెట్టుకి ఒక కొమ్మ మాత్రమే. ఇది ఒక కొమ్మ మాత్రమే. ఇది చూడండి, గమనించండి. ఇక్కడ నుంచి ఒక కొమ్మ మాత్రమే. దాదాపు 50 కాయలు దాకా ఉన్నాయి. దాదాపు 50 కాయలు ఒక కొమ్మకే. ఇది వచ్చేసి అంతా ఒక కొమ్మని 50 కాయలు ఒకటే స్టాండర్డ్గా అట్లే నిలబడి ఉంటాయి. ఈ డ్రాపింగ్ అనేది ఇన్ని కాయలు వచ్చాయి కదా, డ్రాప్ అనేది లేదు. తర్వాత వచ్చేసి స్టెంబు బలంతో నీకు కొమ్మ కూడా తట్టుకునే శక్తి దీనికి ఏర్పడింది. సార్ ఎన్ని ఉండొచ్చు దీనికి? మినిమం 50 పైన ఉంటాయి సార్. 50 పైన ఉంటుంది. అవునులేండి. ఈ చెట్టు ఈ కొమ్మ అందుకు ఇరగదా సార్? స్టాండర్డ్గా ఉంది కదా. ఇరగదు సార్, ఇరగదు. ఈ చెట్టుకి కాపు చూడండి, దయచేసి ఒకసారి గమనించండి. దాదాపు ప్రతి ఒక్క కొమ్మకి ఉన్నాయి. ప్రతి ఒక్క కొమ్మకి 4 నుంచి 5, 6, 10 దాదాపు చూడండి ఒకటే లెవెల్లో ఉన్నాయి చుట్టూ. ప్రతి అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. నేను గద్వాల్ డిస్టిక్కి సేల్స్ ఆఫీసర్ను ప్రతిభా బయోటెక్ కంపెనీలో. ప్రజెంట్ వచ్చేసి మనము ఐజియా మండలం, పర్తిపుర గ్రామం, గద్వాల్ డిస్టిక్లో ఉన్నాము. మన రైతు పేరు వచ్చేసి నరేష్ గారు. ఈయన దాదాపు బత్తాయి తోట ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? 20 ఎకరాలు. 20 ఎకరాలు. 20 ఎకరాలు మొత్తం బత్తాయినా? మొత్తం బత్తాయి. ఎన్ని సంవత్సరాల చెట్లు సార్ మనవి? ఇది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలుగా మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు? 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ వాడుతున్నారు. మీరు ప్రజెంట్ వచ్చేసి ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీకు ఉపయోగాలు ఎంత % ఉంది? మామూలుగా వేరే రసాయనిక ఎరువులకు వాడడానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందండి? ఈ అవని, పుడమి, కొకోలి, జూకా, తర్వాత 1, 2, 3 కానీ, పెప్పు కానీ, ఓకే, ప్రతి ఒక్క ఐటము డ్రిప్ ద్వారా మేము కొన్ని డ్రిప్ ద్వారా వదులుతాము, కొన్ని సాయిల్లో అవని, పుడమి, కొకోలి చేసి పెడతాం సార్. ఓకే, ఇప్పుడు సాయిల్కి ఏమేమి వేస్తున్నారు చెప్పండి, డ్రిప్కి గాక? సాయిల్కి కొకోలి, స్టఫ్, తర్వాత అవని, పుడమి ఈ 3 కలిసి ఒక చెట్టుకి ఒక 3.5 నుంచి 4 కేజీలు వేసాం సార్. ఓకే సార్, ఇవి అవని, పుడమి, కొకోలి వేయడం వల్ల మీ భూమి సారవంతం ఏ విధంగా అవుతుందండి? మీరు అప్పుడు వేయినప్పటికీ ఇప్పుడు వేసినప్పటికీ ఎంత తేడా వ్యత్యాసం ఉంది? చాలా వ్యత్యాసం ఉంది సార్. మా చేనులో ఆల్రెడీగా వానపాములు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఇప్పుడు నీళ్లు కూడా వదిలేము. నీళ్ళు వదలకుంటే కూడా ఇప్పుడు దోగితే వానపాములు ఉంటాయి మా దాంట్లో. ఒకటి. రెండోది మాతోని కర్బన శాతము విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ కర్బన శాతము ఉందంటే మొక్క ఎక్కడ డ్యామేజ్ కాదు. వచ్చిన పూత కానీ, వచ్చిన మగ్గ కానీ, వచ్చిన ఏదైనా కానీ డ్రాప్ కావడానికి ఆస్కారం ఉండదు. అవునండి. రెండోది ఇక దాంతోపాటు మేము కొద్దిగా డిఏపి, తర్వాత మెగ్నీషియము, ఓకే, పొటాసు ఇవన్నీ కలిసి ఓదుకు కేజీ వేసుకున్నాము. అంటే అవి 3 కలిసి ఒక కేజీ వేసినాము. అది సెప్టెంబరు 9వ నెల 20 తారీఖు, 19-20 తారీఖు మా తిమ్మప్ప ద్వారా మేము దాన్ని పెట్టేసినాం సార్. ఓకే, పెట్టేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ దాకా వర్షాలు ఫుల్ ఉన్నాయి సార్. ఇప్పుడు వరకు వాటర్ వదలలేదు. మాకు ఆల్రెడీ క్రాప్ కూడా చాలా అయింది, కటింగ్ కూడా చాలా అవుతుంది సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు? 2 ఇయర్స్ అయ్యి సార్. ఇప్పుడు 2 ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 ఇయర్స్గా వాడడం వల్ల మీ భూమిలో సారవంతం మంచిగా అయిందా? అయింది సార్. ఓకే, 100% అయింది సార్. మన భూమిలో కర్బన శాతం మంచిగా ఉంటేనే ఏ ఫర్టిలైజర్ అయినా మొక్క తీసుకోగలుగుతుంది, లేకుంటే తీసుకోలేదు. మన నరేష్ గారు ఉండి దాదాపు ఈ 2 ఇయర్స్ నుంచి మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడడం వల్ల భూమిలో ఉన్న ఈ వానపాములు కానీ, కర్బన శాతం కానీ, pH లెవెల్ అనేది చాలా వరకు చాలా కంట్రోల్లో ఉంది. తర్వాత సార్, ఈ వర్షాలు అధికంగా రావడం వల్ల మీ మొక్కలకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా? వర్షాలు రావడం వల్ల వర్షాలు మాకు ఆల్రెడీగా 9వ నెల కొద్ది ముందు 8వ నెలనే స్టార్ట్ అయింది సార్ మాకు వర్షము.
8వ నెల 6వ తారీఖు 7వ తారీఖు చాలా అయింది. అప్పుడు కల్లా మాకు ఫ్లవరింగ్ వచ్చేసింది ఇక్కడ తోటకి. ఫ్లవరింగ్ వస్తే యాక్చువల్ రాజశేఖర్ సార్ యూట్యూబ్లో ఛానల్ వస్తుంటుంది. ఆ ఛానల్ ప్రకారం మేము అప్పుడప్పుడు మాకు టైం దొరికినప్పుడల్లా మేము ఆ ఛానల్ని చూస్తుంటాం. అది చూసిన దాన్ని ఆయన ఏం చెప్తున్నాడు, ఏం లేదు, ఫార్మర్ అంటే ఎలా ఉండాలి, ఎలా దాన్ని ప్రొసీడ్ చేయాలి, ఎట్లా దాన్ని విధానం చూసుకోవాలి, ఆయన చూసి కూడా మేము కొద్దిగా ముందు స్టెప్ వేసినాం సార్. అవునులేండి. ఆ ముందు స్టెప్ వేయడం వల్ల కూడా మాకు జ్ఞానం కొద్దిగా అప్డేట్ అయింది సార్. వాస్తవంగా అయితే ఈ రోజు కూడా మేము రోజంటే చూడలేకపోతాము, కాకపోతే వీక్లీ ఒకసారన్నా దాన్ని కొత్త అప్డేట్ ఏదైతే వచ్చిందో ఆ అప్డేట్ని మేము ఖచ్చితంగా దాన్ని చూస్తుంటాం సార్. ఇప్పుడు ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ గురించి మీరు యూట్యూబ్ ఛానల్లో అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఛానల్లో చూసుకొని మీరు ఈ విధంగా మనం వ్యవసాయం స్టార్ట్ చేశారు? అవును సార్, అట్లా చేసినాము. మాకు బాలాజీ సారు మాకు ఈ ఛానల్ కొద్ది బాలాజీ సారే ముందర కనపడింది సార్ మాకు. అవునవును. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మీరు ప్రొడక్ట్ ఎంతైతే మీకు పర్చేస్ చేస్తుండ్రో దాంట్లో నేను 80% నేను వాడినా సార్. ఆ 80%లో ప్రతి ఒక్క విషయాన్ని మేము క్షుణ్ణంగా, అంటే మీరు ఎక్కడో ఉంటారో మేము డబ్బులు పెట్టి మేము అది తీసుకొని మేము ఖర్చు పెట్టింటాం కదా సార్. ఖర్చు పెట్టినప్పుడు అది పని చేస్తుందా పని చేస్తలేదా అనేది కూడా మేము క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తాం. ఆ పరిశీలించిన దాంట్లో 100కి 80-85% మేము మీతో తెచ్చినది 100% సక్సెస్ అయింది సార్. ఎందుకంటే మేము ఈ కాయలు 4 కాయలే 1 కేజీ ఉన్నాయి సార్ మాకు. దీనికి అంతటి కారణము జూకా ఫ్లోరా కోకోలి సార్. దీంట్లో ఒక ప్రోడక్టు నేను మునగాన్ని నేను బలవంతుని అన్నిక చెప్పనిక లేదు ఇక్కడ. ప్రతి ఒక్కటి రాజే. ఓకే, మన ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్స్లో ప్రతి ఒక్కటి రాజు. ఓకే సార్. తర్వాత సార్ మీరు బంపరు ఫ్లోరా ప్లస్ 1, 2, 3 స్ప్రే చేసినారు. అవును సార్. అది ఏ విధంగా పనితనం కనపడింది? ఆ 1, 2, 3లో తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అది కొట్టిన తర్వాత 5 days తర్వాత రిజల్ట్ చూపిస్తుంది సార్. 1, 2, 3 ఫ్లోరా, మన ఇది ఈ బంపరు ఈ 3. ఫ్లవరింగ్ ఏ విధంగా వచ్చింది సార్? ఫ్లవరు 5 రోజుల తర్వాత అది చిన్నగా గుల్ల స్టార్ట్ అవుతుంది సార్. 9 days 10 daysకి మల్లె పువ్వు ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు తర్వాత ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత డ్రిప్లో మీరు ఏం వదులుతారు? డ్రిప్లో జూకానే సార్. జూకా కోకోలి. ఓకే, ఈ వదలడం వల్ల మీకు ఏమన్నా డ్రాపింగ్ కానీ నీకు పిందె పండుబడి డ్రాపింగ్ కావడం కానీ అట్లా ఏమన్నా కనిపిస్తుందా? డ్రాపింగ్ అనేది ఉండదు సార్. సార్ మీరు ఇప్పుడు వదులుతుండ్రు, ఇప్పుడు వదిలినది మేము ఈ కాయ ఇప్పుడు మామూలుగా రెక్కె దులిపింది. రెక్కె దులిపిన తర్వాత నేను చెప్పిన ప్రోడక్ట్ వదిలితే డాంబర్లో ఎలా ఉంటుందో కాయ వేస్తే అలా ఉంటుంది సార్. అంటే నేను కొద్దిగా సార్ని బాలాజీ సార్ని కింది మీదకి చూసిన సార్. నేను కింది మీదకి చూస్తే ఎందుకు చూసినా అంటే ఈయన ఏమి ఇలా చెప్తున్నాడు సారు అని అనుకున్నా. అయితే ఒకటే సంచి తెచ్చుకున్నా సార్. 2024 జనవరి 6 ఫిబ్రవరి మధ్యన ఒక్క సంచి జూక తెచ్చుకొని అవతల బిట్టికి 500 మొక్కలకి వదిలినాం. వదిలిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత చూస్తే అది కాయ ఎట్లా ఉందంటే డాంబర్లో వేస్తే ఆయిల్లో వేస్తే ఎలా ఉందో అలా ఉంది సార్ కాయ. అది మేము 2 సంవత్సరాల 2 నెలలకి కాపు కొదిలితే నెక్స్ట్ ఇయర్ 500 చెట్లు 15 టన్నులు వచ్చింది సార్. ఓకే, మాకు దిగుబడి. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ రోజు దాకా బాలాజీ సారు, యువరాజు, రాజశేఖర్ రెడ్డి సారు ప్రొడక్ట్ ద్వారా 23 ఎకరాలు, ఇప్పుడు ఆల్రెడీగా 3 ఎకరాలు కూడా సోయింగ్ చేసినాం సార్. మొత్తం 23 ఎకరాలు మేము మిమ్మల్ని చూసి మీ నమ్మకాన్ని బట్టి మేము అదే మళ్ళీ 3 ఎకరాలు పెట్టారు. ఉద్యానవనంకి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ కూడా. కాకపోతే మా విన్నపం సార్, మేము పెద్ద రైతులం సార్, మాకు ప్రొడక్ట్ ఏదైనా కానీ కొద్దిగా ఇంప్లిమెంట్ ముందే అడ్వాన్స్ చెప్పండి సార్. మేము ఏం చేస్తాము, ఏమి కథ, డబ్బులు ఉన్నవా డబ్బులు లేవా? ఫార్మర్ అంటే చాలా బీదవాడు సార్ ప్రపంచంలో. వాస్తవంగా అయితే రైతు అంటే రాజు అని పేరు పెట్టిండ్రు కానీ రాజు కాదు సార్, ఒక కూలోని మాదిరి అయిపోయింది సార్ వ్యవహారము. అలాగని ఆ వ్యవహారాన్ని బట్టి ఈ రాజశేఖర్ రెడ్డి సారు ఈ ప్రోడక్ట్లు మా కొరకి ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇటువంటి ఉత్పత్తి చేయడం కానీ చాలా కృతజ్ఞత సార్. మీరు ఎక్కడున్నారో ఏం కథనో మాకు తెలియదు, కానీ
రైతు అంటే రాజు అనే దినాలు ఎక్కువ దినాలు లేవు సార్. అతి త్వరలో మాలాంటి వాళ్ళ ద్వారా తెలియజేస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ విపరీతంగా ఈ రసాయనిక ఎరువులు వాడుతున్నారు. అవి వాడడం వల్ల రైతులు నష్టపోవచ్చా, నష్టపోగలరు? 100% నష్టపోతారు సార్. ఎందువల్ల సార్? దానికి దీనికి ఏం వ్యత్యాసం ఏముంది? మొత్తము భూమి కెమికల్ అయిపోతుంది సార్. కెమికల్ అయిపోయి నీకు ఎక్కడ నడిచినా కానీ అది మామూలుగా ఒక రాయి మాదిరి ఉంటుంది భూమి. ఆ వాటర్ మనం ఇడిచినంత వరకు బాగుంటుంది. ఇడిచిన తర్వాత ఒక వారం తర్వాతనో 4 దినాల తర్వాతనో మొత్తం ఎంకలకలు అయిపోయింది సార్. మొత్తం టోటల్గా డ్రై అయిపోయింటుంది. అది చనిపోతాయి సార్ మొక్కలు. మేము ఫస్ట్ చేసినాం కూడా ఇప్పుడు 5వ సంవత్సరం అవుతుంది. 4 సంవత్సరాలు మా చేనులే మొత్తము పచ్చిరెట్టు ద్వారా మేము ఆల్రెడీగా ముందే అడ్వాన్స్ ఉన్నాం కనుక ఇది మాకు తోడు కావడం చాలా అరుదైన విషయం సార్. ఓకే సార్, మీరు ఇప్పుడు చాలామంది రైతులకి మీరు సలహా ఇస్తున్నారు, ఇట్లా ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడుకోండి మంచిగా ఉంటుంది, నేను కూడా వాడుకుంటాను. ఇప్పుడు వాడుకున్న రైతులు, ఇప్పుడు ఇంతకుముందు మీరు వాడకుండా ఉంటారు కదా రసాయనిక ఎరువులు వాడే రైతులు, ఇప్పుడు మీ తరపున చాలామంది రైతులు వాడుతున్నారు. ఈ రైతులు ఏమైనా మీకు ఏమైనా చెప్తున్నారా మంచిగా ఉందా? మంచిగా ఉందని చెప్తున్నారు సార్. మేము కూడా చాలా మందికి ఈ చుట్టుపక్కల ఈ తూంకుంట సలీం అనే ఒక ఆయన ఉంటాడు మొన్న, సార్ మీది యూట్యూబ్లో వచ్చింది సార్, మీది మొత్తం పలానా డేట్ 6వ తారీఖు పలానా కథ కార్ఖానా అంటే, లేదండి నేనైతే ఇంకా మాతోనైతే తెలియదు, వచ్చిందేమో ఇట్లా ప్రతిభ బయోటెక్ వాళ్ళు మీది ఇంట్రడ్యూస్ చేసింటారు సార్ అంటే, చేసిండవచ్చులే బాలాజీ సార్ ఉంటాడు, ఒకవేళ చేసింటలే ఎట్లా ఉంది సార్ తోట అంటే, అది వాడి ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పినాం సార్. అంతే. అవునులేండి. ఆల్రెడీగా జనాలు రైతులు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిభ బయోటెక్కి వెళ్ళి ఎదురు చూస్తున్నారు సార్. అవునులేండి సార్, కొంతమంది ఏం చేస్తారంటే విపరీతంగా రసాయనిక ఎరువులు వాడి చాలా నష్టపోతున్నారు. అంటే అంటే వాడాలి కానీ విపరీతంగా వాడుతున్నారు, అవసరానికి మించి వాడుతున్నారు, దానివల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు రసాయనిక ఎరువులు ఎందుకు వేస్తుంటారంటే వాళ్ళకి ఇది అప్డేట్ తెలక, ఈ ఇది ఇలా పలాని ప్రతిభ బయోటెక్ జూకా ఫ్లోరా 1, 2, 3 కొకోలి అవని పుడమి ఏం సార్ స్టఫ్ ఇవన్నీ తెలియవు సార్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఒక లిక్విడ్ షాపు ఫర్టిలైజర్ షాప్ కాడికి పోతే అది మందు గ్రోమర్ తీసుకపో ఇక్కడ ఉంది 1435 14 ఉంది, 28 ఉంది, ఏదేదో ఉంది అని చెప్పి వాళ్ళకి తెలియదు రైతులకి. రైతులు మోసపోవడానికి కారణాలు అవే ఎలకనే. తెలిసిన వాళ్ళు కొద్దిగా జ్ఞానం కొద్దిగా వాస్తవంగా ఒక 4వ తరగతో 5వ తరగతో 10వ తరగతో చదివి ఒక వ్యవసాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళు పుడతనే ఇంకా వ్యవసాయం లెక్క వచ్చినారు కనుక వాళ్ళకి మనలాంటి వాళ్ళము ఒకవేళ అడిగితే చెప్పినా వింటారు. మనకి తెలియదు కదా సార్ వాళ్ళు ఏ మందులు తీసుకుపోతుండ్రు అనేది కూడా మనకు తెలియదు. ఇది పెద్దది, ఇది భారతదేశం అని కానీ 2 రాష్ట్రాలు కానీ చాలా పెద్దది. ఈ పెద్ద దాంట్లో మనం ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ కావాలేం కదా సార్. ఇది ఇలాగా వీడియో ద్వారానో లేకపోతే ఛానల్ ద్వారానో తెలియజేస్తే చాలామంది అప్డేట్ అవుతుంటారు సార్. ఓకే సార్, ఇప్పుడు ఇవి వాడనప్పటికీ మన చెట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉన్నాయి సార్? డెవలప్మెంట్ ఇవి వాడినామంటే నిశ్చింతగా పండుకోవచ్చు సార్. అంతే. చేను కాడ తెచ్చి మేము డ్రిప్లో వదిలితే 10వ తారీఖు 8వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు వదిలినాము. హైదరాబాద్కి వెళ్ళిపోయినాం సార్. హైదరాబాద్లో పిల్లలు చదువుతారు, హైదరాబాద్కి వెళ్ళిపోయినాం సార్. ఆ వానల వచ్చి చూస్తాకల్లా ఒక కాయ కూడా డ్రాపింగ్ లేదు సార్ ఇక్కడ. ఆ కాయలే ఈ విధానం. ఓకే, వర్షం అన్నా కూడా మీకు కింద అనేది ఏం లేదు డ్రాపింగ్. ఇదంతా ఊటు పట్టింది సార్. దాదాపు ఇప్పుడు 3 నెలలు 4 నెలల దినం అవుతుంది. దీంట్లో నీళ్ళు ఇడిస్తలేము. ఈ 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది నీళ్ళు కూడా. అప్పటి వరకు ఈ చెట్టు డ్యామేజ్ ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ క్వాలిటీ ఈ కేజీకి ఎన్ని రావచ్చు? 4-5 వస్తాయి సార్. 4-5. అదే తోటంతా ఇట్లా ఉంటాయా? తోటంతా ఇట్లనే ఉంటుంది సార్. తోటంతా ఇట్లా ఉంటుంది. తర్వాత సార్ ఇప్పుడు మళ్ళీ ఈ కాపు ఆల్రెడీ చాలా వరకు కాపు ఉంది, మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. అవును సార్. ఈ ఫ్లవరింగ్ ఈ మన ఏరియాలో అన్ని తోటలకు వస్తుందా, ఓన్లీ మీ తోటకే వస్తుందా? మా దాంట్లో ప్రతి ఒక్క కాయ ఉంటుంది సార్. అంటే ఈ కాపు ఆ కాపు అనేది ఉండదు, కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మేము వాస్తవంగా బండి పెట్టినాము, రేపటికి ఫిలప్ అయిపోతుంది. ఇక నీళ్ళు వదులుతాము, రేపటి నుంచో ఎల్లుండి నుంచో ఇది తెంపుకుంటూ పోతాము. అంటే 20 డేస్కి సేమ్ చిల్లీస్ ఎట్లా ఉంటుందో అట్టనే ఉంటుంది సార్ మాతోని. అంటే అంటారు సార్ కొంతమంది ఈ సీజన్ ఇప్పుడు ఉన్న సీజన్ నవంబర్ సీజన్లో
ఈ నవంబర్ సీజన్లో చాలా వరకు పూత తక్కువ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. కానీ మీ దానికి చూస్తే ఫ్లవరింగ్ ప్రతి చెట్టుకి ఇప్పుడు కాపు ఎంత ఉందో అంతే ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. మరి ఎందువల్ల వస్తుంది అంటారు? ఆల్రెడీ దీంట్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది సార్. ఓకే, మెయిన్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా సార్. ఇప్పుడు పొద్దున పూట 2 ఇడ్లు 3 ఇడ్లు తింటే ఉరుకంటే ఉరుకుతా, ఏం తిననట్టు ఉరుకంటే ఏం ఉరుకుతాం సార్? అంతే. దీనికి ఏ ఫర్టిలైజర్, ఏ టైంలో ఏం వేయాలో మాకు తెలుసు. తర్వాత బాలాజీ సార్ కూడా ఆయన చెప్పే విధానాన్ని బట్టి మేము తప్పనట్ట వాడుతున్నాము. ఆయన కొద్దీ ఇప్పుడు ఆయన 2 సంచులు చెప్తే మేము 2.5 సంచులు వేసిన దినాలు కూడా ఉన్నాయి. ఇవి మన అవని పుడమి ఎంత వేసుకున్నా కూడా భూమి డెవలప్మెంట్ ఉంటుందే తప్ప ఎటువంటి నష్టం అనేది జరగదు. మీరు కల్లారు చూసినారు. ఎందుకంటే నేను కిలో చెప్తే అవని మీరు దాదాపు 2 కిలోలు వేసిన టైం కూడా జరిగింది. దానివల్ల ఎంతో యూజ్ ఉంటుంది కానీ నష్టం అంటూ జరగదు. ఇది మెయిన్ ఏంటంటే రైతులు తెలుసుకోవాల్సింది, ఈ మన భూమిలో కర్బన శాతం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న ఈ రసాయనిక ఎరువులు విపరీతంగా వేయడం వల్ల కర్బన శాతం చాలా వరకు పడిపోతుంది. దానివల్ల ఏంటంటే ఈ కాపు అనేది సరిగా రాకపోవడము, చెట్లు చనిపోవడము, తెగులు రావడము, కుళ్ళు రావడము జరుగుతుంది. ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏముందంటే, ఫస్ట్ వచ్చేసి మీ భూమిలో పశువుల ఎరువు కానీ లేకుంటే ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ అవని పుడమి కానీ వేసుకుంటే కర్బన శాతం చాలా వరకు పెరుగుతుంది. లేదంటే పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. మనము ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ విపరీతంగా వాడడం వల్ల చాలా నష్టాలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో పోను మన కర్బన శాతం చాలా వరకు తగ్గిపోయి ఈ దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోయి ఎన్నో నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు pH లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. pH లెవెల్ కూడా చాలా వరకు చాలా హైలో ఉంది. అంటే ఈ ఎరువులు వేసి చాలా వరకు హైలో పెరిగిపోయింది. అది తగ్గియాలంటే కోకోలి అనేది మీరు చాలా వరకు వాడుకోవాలి. సార్ నరేష్ గారు, మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, దిగుబడి ఎంతవరకు వస్తుంది సార్? పోయినసారి 3 సంవత్సరాల లోపలే ఉన్నాం సార్ మేము. 2.5 సంవత్సరాలు ఉన్నాము. ఎంత దిగుబడి? 2.5 సంవత్సరాలకి మాతోని తక్కువ కాపు కదా, 2.5 సంవత్సరాల కంటే అట్లా కూడా మాకు 55 టన్నులు వచ్చింది సార్. 55 టన్నులు. ఓకే, ఫస్ట్ కాపు 50 టన్నులకి మాకు 9 lakhs వచ్చినాయి సార్. 9 lakhs. ఇప్పుడు ఎంత రావచ్చు సార్? ఇప్పుడు సెకండ్ క్రాప్ కదా, ఎంతవరకు రావచ్చు? సెకండ్ క్రాప్ అంటే దీన్ని ఎలా చెప్తామంటే సార్, వాస్తవంగా మాకు ఆగస్టు వరకు ఉంటుంది సార్ దీని టైం. మేము ఈరోజు చాలు చేసినాము, తర్వాత ఆగస్టు 30 తారీఖు 2026కి క్లోజ్ అవుతుంది సార్. ఇది ఈ కాపు కంటిన్యూస్ అవుతా ఉంటుంది అంట కంటిన్యూగా. ఓకే, ఇంతని చెప్పలేరు ఇంతని చెప్పలేము. పోయినసారి 50 టన్నులని 53 టన్నులు వచ్చింది. మేమేమి రైతులకు కానీ ఇంకోరు కానీ మొత్తం టోటల్గా 100 టన్నులు అనుకున్నాం సార్, మొత్తం టోటల్గా. అయితే కొంతమంది రైతులు రావడం వల్ల, కొంతమంది ఇక భాష లాంటి వాళ్ళు మాకు కొద్దిగా చాలా మంచి సర్కిల్ ఉంది సార్. ఆ సర్కిల్ వాళ్ళు 60-70 టన్నులు ఈ కాపుకే వస్తాయి అని అంటుండ్రు ఇప్పుడు ఉన్న కాపుకి. కానీ అది ఎంత నిజమో ఎంత కథనో మాకు కూడా కొత్తగా సార్. మేము కూడా ఇప్పుడే దీంట్లోకి ఉద్యాన పంటంలోకి మేము ఎంటర్ అయినాం సార్. పోయినసారి అంత అవగాహన లేదు, ఇంత కాపు లేదు, కొన్ని చెట్లు మాత్రమే కాసినాయి. ఈసారి 100కి 90% కాసినాయి సార్. 90%లో ఎంత వస్తుంది అనేది మా విధానం అయితే 100 టన్నులు ఉంది సార్. 100 టన్నులకు ఎక్కువ వచ్చిందంటే కూడా మేము ఆశ్చర్యపడతాం సార్. ఈ ప్రతిభ బయోటెక్ వల్లనే వచ్చింది అని అనుకుంటాం సార్. వాస్తవంగా ఆ విషయాన్ని రాజశేఖర్ సార్కి కానీ, బాలాజీ సార్కి కానీ, యువరాజుకి కానీ ప్రత్యేక కృతజ్ఞత ద్వారా ప్రత్యేక వందనాలని కూడా తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మీ తోటి రైతులకి మీ నుంచి ఒకవేళ మీకు ఏదన్నా వేరే వాళ్ళకి కూడా తెలుసుకోవాలంటే ఒకసారి మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. నా పేరు నరేష్. మీ ఊరు సార్? ఐజా సార్. నా ఫోన్ నెంబర్ 9885691142 సార్. కరెంటు లైన్ ఇన్స్పెక్టర్ సార్ నేను. ఓకే సార్. వాస్తవంగా అయితే కరెంటు లైన్ ఇన్స్పెక్టర్ అయ్యి ఈ మళ్ళీ వ్యవసాయము ఏ ఒక్క రైతు మాకి సలహాలు సూచనలు ఒకవేళ అడిగినా మేము చెప్పడానికి మొమ్మాటం పడనట్టు చెప్పేస్తాం సార్. ఈ ప్రోడక్ట్ వాడితే ఖచ్చితంగా రైతు రాజు కావడానికి
100కి 99% అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉన్నాయి సార్. ఇందాక స్టార్టింగే రైతే రాజు కావడానికి అతి త్వరలో ఉంది అని మీకు ముందే సూచనలు చేసిన సార్. ఈ ప్రతిభ బయోటెక్ అవని, పుడమి, కొకోలి, స్టఫ్, తర్వాత 1, 2, 3 జూకా, కొకోలి, తర్వాత టిప్టాప్, తేరా, ఫ్లోరా, ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ అద్భుతంగా రిజల్ట్ ఉంది సార్. ఈ అద్భుతంగా రిజల్ట్ ఉండడం వల్ల మేము ఎన్నో 25 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్ వ్యవసాయంలో. మేము లాస్ట్కి క్షింతించిన సార్. లాస్ట్ కట్ట అడుగులోకి వెళ్ళిపోయినాం సార్. ఆ అడుగుల నుంచి బయటికి రావడానికి 4-5 ఇయర్స్ పట్టింది సార్. ఆ 4-5 ఇయర్స్లో 2 ఇయర్స్ మధ్యన బాలాజీ సార్ వచ్చింది సార్. మేము ఆల్రెడీ 3 ఇయర్స్ పచ్చిరెట్టె ద్వారా జీలిగ వేసి రూటర్వేటర్ కొట్టుకున్నాము. తర్వాత మినుములు వేసి రూటర్వేటర్ కొట్టుకున్నాము. ఇవన్నీ పచ్చిరెట్టె ద్వారా చేసుకొని ఆవుల పేడ కూడా మేము కల్చర్ చేసుకున్నాము. ఇలాంటి విధానంలో ఉన్న తర్వాత బాలాజీ సార్ 2 ఇయర్స్ తర్వాత మాకు ఎంటర్ అయ్యింది సార్ 2024లో. ఆ 24 నుంచి ఇప్పుడు వరకు అవని, పుడమి తప్ప మేము ఏ వస్తువు, ఏ జీలిగా కానీ, ఏ ఎరువు కానీ ఇప్పుడు వరకు వేయలేదు సార్. అది ఏదైతే పెట్టుకోండి సార్ మీరు బాగుంటుందని చెప్పిండో అవని, పుడమి ఇక్కడ దాదాపు నావి 2200 మొక్కలు సార్. ఈ 2200 మొక్కల్లో 2100కి పెట్టి ఒక సెట్కి 2.5 కేజీలు పెట్టి ఒక 100 సెట్లు అది రాదన్నారు సార్. ఆ లాస్ట్ ఎడ్జిలో సార్ చూసిండు. దానికి 4 కేజీలు పెట్టినాం సార్. ఆ 4 కేజీలు అవని, పుడమి, కొక్కోలి, స్టఫ్ 4 కలిసి 4 కేజీలు పెడితే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. మాకు అదే ఒక గోల్, అదే మాకు విన్ను. దాని ద్వారా మేము ముందరికి వెళ్ళిపోతున్నాం సార్. అతి త్వరలో దేవుడు దయ చూపితే ఇలాంటి ప్రోడక్ట్స్ని ఇంకా ఎన్నో విషయాలు రైతులకి సూచనలు రాజశేఖర రెడ్డి కొత్త ప్రోడక్ట్లను కూడా కనిపెడితే ఖచ్చితంగా 100కి 100% అతి త్వరలో ఒక్కంతోనే యుద్ధం చాలవుతుందని అంటుంటారు సార్. ఆ ఒక్కడు నానే కావాలని, రైతు రాజు కావాలని నాకు ఒక కోరిక ఉంది సార్. ఓకే అండి, నా పేరు బాలాజీ. నేను ప్రతిభ బయోటెక్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గద్వాల్ డిస్టిక్కి. మీకు ఎటువంటి సలహా కావాలన్నా, ఎటువంటి ఫీల్డ్ విజిట్ ఒకవేళ మీ తోట దగ్గరికి రావాలన్నా నా నెంబర్ తీసుకొని మీరు ఎక్కడైనా ఫీల్డ్ ఉంటే నాకు ఫోన్ చేసి మీ దగ్గరికి నేను వస్తాను, చూస్తాను, దాని సమస్య ఏందో మీకు వివరంగా చెప్పి దానికి తగ్గట్టు మీకు సొల్యూషన్ చెప్తాను. నా పేరు వచ్చేసి బాలాజీ, నేను ప్రతిభ బయోటెక్ సేల్స్ ఆఫీసరు. నా నెంబర్ వచ్చేసి 6303896938. ఓకే సార్, ఇప్పుడు అమ్మగారు వచ్చేసి మన నరేష్ సార్ వాళ్ళ మదర్ గారు. అమ్మ, ఇప్పుడు మీరు మన కంపెనీ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, నరేష్ సార్ మీ అబ్బాయి అంతా వాడుతున్నారు కదా, మీ పొలము అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? బాగుంది సార్. బాగుందా? ఈ కాపు అందుకు మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది. ఇప్పుడు మీ కొడుకు, మీ అబ్బాయి ఉన్నాడు కదా నరేష్ గారు, ఇవి వాడడం వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉంది సార్. ఉందా? తోట మంచిగా కనపడుతుందా? మంచిగా కనపడుతుంది. మంచిగా కనపడుతుంది. దిగుబడి మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒక చెట్టుకి ఒక కొమ్మ మాత్రమే, ఇది ఒక కొమ్మ మాత్రమే. ఇది చూడండి, గమనించండి, ఇక్కడ నుంచి ఒక కొమ్మ మాత్రమే. దాదాపు 50 కాయలు దాకా ఉన్నాయి. దాదాపు 50 కాయలు ఒక కొమ్మకే. ఇది వచ్చేసి అంతా ఒక కొమ్మనే.
50 కాయలు ఒకటే స్టాండర్డ్గా అట్లే నిలబడి ఉంటాయి. ఈ డ్రాపింగ్ అనేది ఇన్ని కాయలు వచ్చాయి కదా, డ్రాప్ అనేది లేదు. తర్వాత వచ్చేసి స్టెంబు బలంతో నీకు కొమ్మ కూడా తట్టుకునే శక్తి దీనికి ఏర్పడింది. సార్ ఎన్ని ఉండొచ్చు దీనికి? మినిమం 50 పైన ఉంటాయి సార్. 50 పైన. 50 పైన ఉంటాయి. అవునులేండి. ఈ చెట్టు ఈ కొమ్మ అందుకు ఇరగదా సార్? స్టాండర్డ్గా ఉంది కదా? ఇరగదు సార్, ఇరగదు. ఓకే. ఎందుకంటే దీంట్లో స్టామినా ఎక్కువ ఉంటుంది సార్ దీనికి. కొమ్మకి కొమ్మ బలం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ కొమ్మ బలానికి తగినట్టు దీనికి ఆహారం కూడా అప్డేట్ అయిపోయింది సార్. ఓకే సార్. డ్రాపింగ్ ఏం కాదు కదా? డ్రాపింగ్ కాదు సార్, ఆ డ్రాపింగ్ అయ్యేది ఏం లేదు సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి సార్. ఇది ఒక కాపు అండి. మళ్ళీ ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది. సెకండ్ క్రాప్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఒక కాపు, ఇది ఒక మీడియం క్రాప్, ఇది ఒక కాపు, ఇది ఒక సైజు. దాదాపు 4-5 రకాల సైజులు ఏర్పడ్డాయి. ఇది ఒక కొమ్మ, ఇది ఒక సైజు. అంటే ఎప్పుడు ప్రజెంట్గా ఎప్పుడు ఉంటుంది సార్ మన తోటలో కాపు. ఈరోజు కాయ లేదని ఇంకే లేదు, ఈ సీజన్ అని అంటే లేదు, కంటిన్యూస్గా వస్తాయి, కంటిన్యూగా ఉంటాయి. ఇది ఇప్పుడు కటింగ్కి వచ్చే సైజ్ అండి. ఇది ఇప్పుడు కటింగ్కి వస్తుంది. కొన్ని రోజులు ఉండగా ఒక వారం 10 రోజులకు కటింగ్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఈ మధ్యన వచ్చింది ఒక 1 వీక్ 10 రోజుల్లోపు వచ్చిన కాపు ఇది అంతే. ఇంకోటి రైతు సోదరులరా, ఇంకోటి చూడండి, మనము ఈ చెట్టుకి కాపు చూడండి, ఒకసారి గమనించండి. దాదాపు ప్రతి ఒక్క కొమ్మకి ఉన్నాయి. ప్రతి ఒక్క కొమ్మకి 4 నుంచి 5, 6, 10 దాదాపు చూడండి ఒకటే లెవెల్లో ఉన్నాయి. చుట్టూ షైనింగ్ కూడా చూడండి చాలా వరకు. కాయ ఇది తోలు మందం అనేది చాలా పత్తలాగా రావడం జరుగుతుంది. ఇది ఒక కాపు. ఓకే అండి. దీనికి ఈ షైనింగ్ ఎలా వచ్చిందంటే 1, 2, 3 ప్లస్ జూకా కానీ లేకుంటే ఇంకా ఫ్లోరా అది స్ప్రే కంటిన్యూస్గా స్ప్రే చేయడం జరుగుతుంది. అయినా దాదాపు 10 రోజులకి స్ప్రే మందు అనేది రెడీగా పెట్టుకుంటాడు నరేష్ గారు. ఈ మందు టైంకు కొట్టడం వల్ల ఈ కాయ అనేది షైనింగ్ రావడం కానీ కాయ డ్యామేజ్ రావడం కానీ జరగడం లేదు. దీనివల్ల వచ్చేసి కాయ కూడా చాలా స్మూత్గా, చాలా మంచిగా, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. కాయ చెట్టు చుట్టూ చూడండి ఒకసారి, చాలా గమనించండి. దీనికి ఆల్రెడీ కర్రలు పెట్టినాం సార్. యాక్చువల్గా ఇది మొయ్యలేని పరిస్థితిలో ఉంటే ఓకే, కర్రలు కూడా ఇరిగే పొజిషన్లో ఉంది, అయినా ఇరగదు సార్. ఓకే. దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది సార్. కోకోలి కానీ, జూకా కానీ, 1, 2, 3 కానీ ఏం సార్. తర్వాత అవని కానీ, పుడమి కానీ, స్టఫ్ కానీ, ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడడం వల్ల దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది సార్. ఓకే. స్టెంబు బలం కూడా మంచిగా అయిందా సార్? ఈ స్టెంబు కూడా చూడు సార్, ఈ స్టెంబు చూస్తే ఇది 3 సంవత్సరాల మొక్క సార్. ఇప్పుడు అవునులేండి, 3 సంవత్సరాలు దాటింది. ఈ 3 సంవత్సరాలకి ఇంత అద్భుతమైన కాపు ఉంది సార్ ఇది. అవునులేండి. ఏం సార్ అంటే ఎంత కాపు వచ్చినా కూడా స్టెంబు బలం కరెక్ట్గా ఉంటే, మనకు బలం ఎక్కువ ఉంటే కొమ్మ కూడా నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు సార్. అవునండి. అవును సార్. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు ఈ కాయ ఉంది కదా సార్, ఈ కాయ పోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక వారమో 2-3 రోజుల లోపల మళ్ళీ వాటర్ వదిలిన తర్వాత ఒక 10 days తర్వాత ఒక రేంజ్ లో మళ్ళీ ఇగురు కొడుతుంది సార్. ఇది కాయల మీదనే కొడుతుంది. ఓకే. మళ్ళీ పూత వస్తుంది. ఓకే. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, లైన్ ఇన్స్పెక్టరు. నాకు ఒక 26 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్ డిపార్ట్మెంట్లో, కరెంటు డిపార్ట్మెంట్లో. వ్యవసాయ కుటుంబం మాది యాక్చువల్గా. మా తాత కానీ, మా అవ్వ కానీ, మా నాన్న కానీ, మేము కానీ ఈ వ్యవసాయ కుటుంబం నుంచి మేము ఈ వ్యవసాయాన్ని వదులుకోలేని పరిస్థితి ఉంది సార్. జస్ట్ ఒక 70-80 సంవత్సరాల కింద నుంచి మేము వ్యవసాయం చేస్తుంటాం సార్ మా కుటుంబాలు. ఆ కుటుంబాల్లో నేను దీన్ని చేయబట్టి దాదాపు మా నాన్న ఇక్కడ వదిలిపెట్టిండు సార్ వ్యవసాయంలో. మళ్ళా నెక్స్ట్ మా నాన్న కూడా రైల్వే ఎంప్లాయీ. అయినా మాకు వ్యవసాయం అనేది మాకు పుట్టుకతోనే వచ్చింది. ఆ పుట్టుకతోనే వచ్చినప్పటి నుంచి మేము ఈ వ్యవసాయంలో మామూలుగా అంతర పంటలు వేసేవాళ్ళం సార్. ఫస్ట్ మిరప కూడా మేము దాదాపు 800 క్వింటాలు పండించినాము. తర్వాత బుడ్డలో ఒక 1500 సంచులు పండించాము. ప్లస్ బత్తాయి కూడా 2200 చెట్లు పెట్టిన తర్వాత ఈ ప్రతిభ బయోటెక్ వాడడం వల్ల ఇంత
రిజల్ట్ ఉంటుంది, ఇంత సిస్టమ్ ఉంటుంది అనేది మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఇప్పుడిప్పుడే కాదు, జస్ట్ 1 year నుంచే తెలుసు మాకు. అవునండి. మాకు ఖచ్చితంగా కన్ఫామ్ అయిపోయింది. రాజశేఖర్ సార్ చెప్పిన విధంగా కానీ, బాలా సార్ చెప్పిన విధంగా కానీ, మా మైండ్లో ప్రతి ప్రొడక్టు మా కండ్లో తెలిసిపోతుంది సార్. ఈ కాయలు ఇలా ఉన్నాయి కదా సార్, ఈ చెట్టుకి దాదాపు 1000 కాయలకి ఎక్కువ ఉంటాయి సార్. ఇవి 1000 కాయలకు ఉంటాయి. 1000 కాయలకి ఎక్కువ ఉంటాయి. ఈ 1000 కాయలు ఇట్లే ఉంది కదా, ఇదే చెట్టుని ఇదే తోటను చూపిస్తాం సార్. జస్ట్ ఒక 15 days తర్వాత మళ్ళీ బాలాజీ సార్ని పిలిపిస్తే ఇది మళ్ళీ ఇగురు కొట్టి మళ్ళీ పూత పూసి మళ్ళీ కాయలు కాస్తుంటారు సార్. ఇది తెంపి లేకుంటాము. ఇది కొంతమంది రైతులు ఏం చేస్తుంటారు, ఇది కాసిన తర్వాత ఇంకా రాదు, మళ్ళీ కాయదు, నెక్స్ట్ కాపు రాదు, ఇది కాయదు అని అంటారు. కానీ మేము ఎన్నో విడతలుగా చూసినాం సార్. అది కాస్తుంది, పండుతుంది. మా తోటలో ఎప్పుడు మేమైతే 100 టన్నులని మాకి గ్యాదరింగ్ చేసుకున్నాం సార్. ఈ 100 టన్నులు కొద్దీ మాకు ఎక్కువ కూడా రావచ్చు అనే విశ్వాసం ఉంది. కానీ అది నిజమైన నాడు మా ఆనందము చెప్పలేని ఆనందం ఉంటుంది సార్. ఓకే, ఒక్కో సీజన్కి ఒక్కో సైజు కంటిన్యూస్గా వస్తూ ఉందండి. ఇప్పుడు ఎప్పుడు ఖాళీ ఉండదు సార్. ఇది ఒక్క చెట్టే కాదు, ఇక్కడ కూడా చూసుకోండి సార్. ఇక్కడ కూడా చూసుకోండి సార్. ఇక్కడ కూడా చూడండి సార్. మీరు ఒకసారి ఇటు కూడా రండి. ఇదా సార్, ఒక వారంలో ఒక 10 రోజులు వచ్చేస్తుంది. వారం లోపల కట్ చేస్తాం సార్ ఈ కాయలల్లో. ఇదా సార్, ఇక్కడ లోన ఉంటాయి సార్. ఇది లోన ఎందుకంటే దీంట్లోకి దూరానికి కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. ఇది ఇట్లా ఉంది సార్. ఇంకోటి అండి, ఇది 3 సంవత్సరాల చెట్టే, కానీ డెవలప్మెంట్ ఎంత ఉంది చూడండి. గ్రీన్నెస్, ఒక న్యూట్రియన్స్ లోపం లేదు. కానీ ఒక్క నిమిషం సార్, మీరు ఆల్రెడీ అన్ని కాయలు ఉన్నాయి సార్. ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ఫ్లవరింగ్ ఏం సార్ ఇక్కడ సార్ కనపడని కాపు ఉంటుంది సార్. దీంట్లో కనపడేది ఏముండదు, కనపడని కాపు. ఇక్కడ కాయలు, చిన్న కాయలు లోపల ఇదొక కాపు. అవునులేండి. అంటే దీంట్లో ఎప్పుడు ఉంటుంది సార్. అవునులేండి. ఇంకోటి ఏంటంటే అండి, ఈ ఇప్పుడున్న ఈ వర్షాలు అధిక వర్షాలు రావడం వల్ల మొక్కలు వచ్చేసి న్యూట్రియన్స్ లోపం, ఎన్నో రకాలుగా చెట్లు చనిపోవడం కానీ, న్యూట్రియన్స్ లోపం కానీ, ఈ ఆకులు అనేది పండుపడడం కానీ జరుగుతుంది. కానీ ఈయన పొలంలో గ్రీన్నెస్ ఒక్కసారి గమనించండి. గ్రీన్నెస్ ఒక్కసారి చూడండి. న్యూట్రియన్స్ లోపం అనేది లేదు. ఏ చెట్టు ఎత్తుకున్నా ఒక్కసారి చూడండి, న్యూట్రియన్స్ లోపం అనేది లేదు. చూడండి, ఎక్కడైనా నేను తిరిగిన తోటలలో కొన్ని తోటలు ఉంటాయి కదా, కొంచెం న్యూట్రియన్స్ లోపాలు అందుకు చాలా వరకు చూశాను. తర్వాత ఈయన తోట వచ్చేసి న్యూట్రియన్స్ లోపాలు అనేది చాలా వరకు తగ్గినాయి. అన్నపూర్ణ అగ్రిస్పేస్ రైస్ సోదరులందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి యువరాజు. నేను ప్రతిభ బయోటెక్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా, ఎలాంటి క్రాప్లో ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా నన్ను సంప్రదించగలరు. నా పేరు వచ్చేసి బి యువరాజు. నా నంబర్ వచ్చేసి 9014110880. థ్యాంక్ యూ.